బాస్‌లో అడుగుపెట్టే ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా చాలా స్వార్థంగానే అడుగుపెడతారు. ఎందుకంటే అదొక గేమ్ షో కాబట్టి. ఇక హౌస్‌లో 14 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టిన ఎలాంటి స్వార్థం లేని మనిషి ఎవరైనా ఉన్నారు అంటే హౌస్‌లో ఉంది అదొక నిఖిల్ మాత్రమే చెప్పుకోవచ్చు. ఎవరైనా సరే మిగిలిన హౌస్‌మేట్స్‌కు ఒక కోడిగుడ్డు ఎక్స్‌ట్రా తింటే నామినేషన్, లేకపోతే నా బట్టలు అక్కడ వేసేసారని నామినేషన్, ఏదో ఒక గొడవ చేస్తూ ఉంటారు. ఇక అసలు విషయానికొస్తే నిఖిల్ గొప్ప మనసు మరొక్కసారి రుజువయ్యింది. ఇక హౌస్‌లో ఉన్న హౌస్‌మేట్స్ అందరూ కూడా పత్యాపారం పెట్టుకొని కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ నిఖిల్ మాత్రం వాళ్ళకేం కావాలని చెప్పి ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళి నీకు ఏ టిఫిన్ కావాలి? నీకు ఏ కాఫీ కావాలని అందరిని అడిగి తెలుసుకొని మరి అందరికీ కాఫీలు తీసుకొచ్చి ఇచ్చాడు. అయితే మన సోనియా పాపకి కొంచెం ఎక్స్‌ట్రాలు ఎక్కువ అన్న విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి కాఫీ తెచ్చావు ఓకే. మరి కప్ ఎవడు తీసుకొని వెళ్తాడురా అంటూ చిన్న పెద్ద లేకుండా నిఖిల్‌కి ఆర్డరేసింది. ఇక ఆ పక్కనే ఉన్న ఆదిత్య కాఫీ తేవడమే ఎక్కువ అంటే మళ్ళీ కప్పు తీసుకెళ్తాడా? సోనియా ఇలాంటివే తగ్గించుకో అంటూ బాగుపడతావు అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. నా కప్పు నేనే తీసుకెళ్తానులే నిఖిల్ నువ్వు వెళ్ళు అంటూ అంటే లేదు భయ్యా నేను ఇటు ఇచ్చేసేయండి మీరు మాట్లాడుకుంటున్నారు కదా! పర్వాలేదు నీకన్నా నేనే చిన్నోడిని కదా! నీ కప్పు తీస్తే ఏమీ అంత ఒదిగిపోదులే అంటూ నిఖిల్‌కి చెప్తూ ఉంటే ఆదిత్య నువ్వు అందరికీ సేవలు చేయడమే చాలా ఎక్కువ. నువ్వు అస్తమానికి మంచిగా ఉన్నా ఇలాంటి మాటలే అంటారు. కాబట్టి నువ్వు ఎవరికి ఎంతవరకు చేయాలో అంతవరకే చెయ్యి అంటూ ఆదిత్య ఎప్పుడూ లేనిది నిఖిల్‌కి సపోర్ట్ చేసి మాట్లాడారు. చూసారా హౌస్‌లో ఎవరు తింటే మనకేంటి, తినకపోతే మనకేంటి, మన తిండి మన వరకు వచ్చిందా, మనం దాసుకున్నామా అన్నట్టు హౌస్‌లో ఉంటారు. కానీ నిఖిల్‌కి ఏం పని అందరూ తిన్నారా, అందరికీ కాఫీ ఇవ్వాలని. అందుకే అంటారు విన్నర్ అయ్యే లక్షణాలు ఎవరికో ఒకళ్ళకే ఉంటాయి అని. ఈ ఒక్కళ్ళు ఈ నిఖిల్ అనే చెప్పుకోవచ్చు. మరి మీరేమనుకుంటున్నారనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.